హలో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కెనడాలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరేగింపు జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారంటే ఊరేగింపు అంటే తీసుకెళ్ళి కొంచెం డిస్టెన్స్ అయినా సరే. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరేగింపుకి మేళతాళాలతో జరుగుతుందన్నమాట. ముత్తైదులందరూ పళ్ళు, తాంబూలాలు, వస్త్రాలు తీసుకెళ్తున్నారు. చూడటానికి ఎంత బాగుంది అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మా లైఫ్లో ఫస్ట్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరేగింపులో పార్టిసిపేట్ చేశాను అన్నమాట. నిజంగా చాలా బ్లెస్డ్గా అనిపించింది అన్నమాట. వెరీ బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నాను. చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కూడా సేమ్ ఆయుధమే ఉంటుంది అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అనేది ఉండదు. సేమ్ ఇప్పుడు ఏదైతే ఊరేగింపు జరుగుతుందో అదే ఆయుధమే ఉంటుంది అన్నమాట. సేమ్ అట్లానే ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట. సో ఇది వచ్చి శ్రీలంకన్స్ టెంపుల్, బట్ మాకైనా సరే మాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. మేము కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాము ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరేగింపులో పాల్గొన్నందుకు. సో ఊరేగింపు అయిపోయిన తర్వాత స్వామివారికి దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి కొత్త వస్త్రాలు, ఇప్పుడు ఎవరైతే మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన పళ్ళు, ఫలాలు, కొబ్బరికాయలు అవన్నీ ప్రసాదాన్ని స్వామివారికి అర్పించిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థితిగా గుడి మందిరంలోకి తీసుకెళ్ళారన్నమాట. సో ప్రతి 1 minute ఒకసారి ఆపి అలా హారతి ఇస్తూనే ఉన్నారన్నమాట. చాలా బాగా అనిపించింది.